తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5వ రోజుకు చేరాయి. మరి కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో క్వశ్చన్ అవర్ రద్దు కాగా మండలిలో కొనసాగనుంది. ఇక ఎస్సీ వర్గీకరణ, హేతుబద్ధీకరణ, తెలంగాణ దేవాదాయ హిందూ చారిటబుల్ ట్రస్ట్ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. మరోవైపు న్యాయవాదుల సంక్షేమ నిధి బిల్లు, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ బిల్లు, పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై మండలిలో చర్చ చేపట్టనున్నారు. రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5వ రోజుకు చేరాయి. మరి కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ లైట్ ద్వారా అందిస్తారు. లిబిల్, ఈరోజు శాసనసభలో ఎన్ని బిల్స్ ప్రవేశపెట్టనున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళ 5వ రోజు శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభలో వాళ్ళ ఏదైతే శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారో, ఇటు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగున్నాయి. అందులో భాగంగా వృద్ధాప్య పింఛన్కి సంబంధించిన ప్రశ్నలు పథకం అమలు కావచ్చు, రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు, పోర్ట్ సిటీ, ఒగ్గుకథ కళాకారుల సమైక్య, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, మైనార్టీ వర్గాల కోసం ఉప ప్రణాళిక, మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుతో పాటు గిరిజన సంక్షేమ శాఖలో పండిట్ మరియు పీటీ పోస్టుల అప్గ్రేడేషన్ సంబంధించిన ప్రశ్నోత్తరాలు శాసన మండలిలో కొనసాగనున్నాయి. ఏదైతే నిన్న శాసనసభలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లపై 2 బిల్లులు శాసన మండలిలో ఇవాళ ప్రవేశపెట్టనున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నేపథ్యంలో అక్కడ దానిపైన కూడా చర్చించి అక్కడ కూడా ఆమోదం తెలపనున్నారు. అయితే ఇక్కడ విద్యా, ఉద్యోగాల బీసీల రిజర్వేషన్తో పాటు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ప్రవేశపెట్టి అక్కడ ఆమోదం పొందనుంది. ఆ తర్వాత తెలంగాణ శాసనసభలో 2 బిల్లులపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. సభలో నిన్న ఏదైతే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ రేషనలైజేషన్ బిల్లు సభలో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆమోదం కోసం చర్చించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రవేశపెట్టిన తెలంగాణ చారిటబుల్ మరియు హిందూ సంస్థల సవరణ బిల్లును సభలో చర్చించి ఆమోదం కోసం కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ అమెండ్మెంట్ బిల్ 2025ను కూడా సభలో ప్రవేశపెట్టినారు. అంతేకాకుండా అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ డెవలప్మెంట్ బిల్ 2025 కూడా సభలో ప్రవేశపెట్టినారు. ఏదైతే మున్సిపాలిటీ అమెండ్మెంట్ 2025 పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అమెండ్మెంట్ కూడా ఇవాళ సభలో ప్రవేశపెట్టినారు. అయితే నిన్న సభలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాళ్ళ ప్రధానంగా శాసనసభలో చర్చించనున్నారు. ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు నేపథ్యంలో గతంలోనే ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పారు. కమిటీ చేశారు. కమిటీ తర్వాత శాసనసభ అటు చాలా సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలి, వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి కూడా గతంలోనే పట్టుబట్టాయి. ఇవాళ ఏదైతే మళ్ళొకసారి కూడా ఇవాళ అంటే విద్య రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల పట్ల ఇవాళ మరొకసారి కూడా శాసనసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో అమెండ్మెంట్కి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కూడా గుర్తు చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి గతంలోనే అనేక సందర్భాల్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంకి దక్కుతుంది. అలాంటి అనేక అమెండ్మెంట్స్ అంటే అనేక సవరణలు ఈ బిల్లులో కోరే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే కాంట్రాక్ట్లకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా సివిల్ కాంట్రాక్ట్స్ లో కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అది కూడా ఇందులో సవరణ చేయాలని చెప్పేసి కోరే అవకాశం కనిపిస్తుంది. ప్రశ్నోత్తరాలు నిన్న రద్దు చేశారు. ఆ తర్వాత మరికొన్ని బిల్స్ కూడా ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. వాటిలో ముఖ్యమైన వాటిపైన మళ్ళా చర్చ పెట్టే అవకాశం ఉందా? ఇవాళ ఏదైతే నిన్న ప్రశ్నోత్తరాలకు సంబంధించి నిన్న కొనసాగింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ సభ్యులు అనేక ప్రశ్నోత్తరాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు, రాష్ట్రంలో ప్రధానంగా రైతు సమస్యలు ఉన్నాయి, పొలాలన్నీ ఎందుకు ఎండిపోతున్నాయి, పశువులకు మేతగా వరి పొలాలు ఉపయోగపడుతున్న నేపథ్యంలో వాటిపై చర్చించాలి, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి నిర్లక్ష్యం వహిస్తుంది, ఇటు ఏదైతే కాళేశ్వరాన్ని వాళ్ళు ఎండబెట్టడంతోనే భూగర్భ జలాలు అడుగంటడం, దాంతో ప్రధానంగా పంట పొలాలను ఎండిపోతున్నాయి. ఈ అంశంపైన కూడా ప్రధానంగా చర్చించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నోత్తరాలకు
సంబంధించి ప్రశ్నలు సంధించింది. అంతేకాకుండా హెచ్ఎండిఏ కావచ్చు, ఇతర అనేక అంశాలపైన కూడా ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న సమీకరణలు అంటే ఇటు రైతాంగానికి సమస్యలు కావచ్చు, ఇటు ఇతర సమస్యలపైన ప్రధానంగా పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుము బిగించి అందులో భాగంగా క్వశ్చన్ అవర్ సంబంధించి ఏదైతే మన సభను కోరింది ప్రశ్నోత్తరాలకు సంబంధించి మేము ప్రశ్నలపై లేవనెత్తామే. కానీ వాళ్ళ ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పలేక ముందే ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ప్రధానంగా రాష్ట్రంలో రైతాంగం అనేక పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఇవాళ అనేక తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉన్న రాష్ట్రం ఇవాళ రైతాంగం. కానీ వాళ్ళ దివాలా తీసిరు, రైతులంతా కూడా అవిగోసపడుతున్నారు. ఇవాళ వరికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. చాలా చోట్ల నీళ్లు ఇవ్వలేక పొలాలు ఎండిపోయి పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరిపైన కూడా ఆ రైతాంగం సమస్యలపైన ప్రధానంగా చర్చించాలని చెప్పేసి కూడా ప్రశ్నోత్తరాల్లో క్వశ్చన్ అవర్లో ఏదైతే ఆ క్వశ్చన్ సంధించిన నేపథ్యంలో ఆ ప్రశ్నోత్తరాలకు సంబంధించిన క్వశ్చన్ను దాటవేశారు. ఇవాళ అదే కాకుండా ఇరిగేషన్ సంబంధించి కూడా ప్రధానంగా క్వశ్చన్ వేశారు. అంతేకాకుండా హెచ్ఎండిఏ సంబంధించి అన్ని ప్రశ్నలు కూడా చాలా క్లిష్టతరంగా ఉన్నాయి. సమాధానం చెప్పలేకనే ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి సమాధానం చెప్పలేకనే ఈ విధంగా దాటవేశారు. ఇవాళ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతుంది. రైతాంగానికి అనేక సమస్యలు ఉన్నాయి, వారిపైన చర్చించాలని చెప్పేసి కూడా అంతేకాకుండా రుణమాఫీ విషయంలో కూడా ఇప్పటికే పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు రుణమాఫీ ఎక్కడ కాలేదు, రుణమాఫీ కాకి వాళ్ళ రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఫలితం శూన్యం. కనుక రైతు రుణమాఫీ పైన కావచ్చు, రైతు భరోసా విషయంలో ఇప్పటికే రైతు వరి కోతలు కోతకొస్తున్నాయి. వరి కోతకు వచ్చిన సమయంలో కూడా ఇంకా రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. ఎంత రైతాంగానికి రైతు భరోసా నిధులు ఇచ్చారు, ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టారు, ఎంత మంది రైతుల లబ్ధి చేకూరుతుంది అనే అంశంపైన కూడా ప్రశ్నోత్తరాల్లో క్వశ్చన్లు ఏమైతే ఆ క్వశ్చన్ కూడా ఇవాళ పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక అంశాలు ఇవాళ రైతాంగానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఆ ప్రధాన సమస్యలు అన్నింటినీ కూడా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కోరితే దాన్ని ఖచ్చితంగా దాటవేసిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. అంతేకాకుండా అనేక కీలక అంశాలపైన కూడా ఇవాళ ప్రధానంగా దాటవేసింది. ఏదైతే నిన్న పెట్టిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన అమెండ్మెంట్ కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అమెండ్మెంట్, ఈ మూడు బిల్లులపైన కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరిగింది. అంతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ సమావేశంలో ఇవాళ సమావేశాల్లో చర్చించనున్నారు. దానికి సంబంధించి ఒక తీర్మానం చేయనున్నారు. ఇటు ఉద్యోగ నియామకాల్లో వారికి సంబంధించిన రిజర్వేషన్ అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక అమెండ్మెంట్స్ గతంలోనే చెప్పింది, మరొకసారి కూడా సభ దృష్టికి తీసుకురానుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొదటి నుంచి పోరాటం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే అనేక అంశాలని వల్ల మేము లేవనెత్తాం, వాటికి సమాధానం చెప్పాల్సిందిగా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరనున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.